హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేనైతే ప్రస్తుతం నిమ్స్ లో అయితే ఉన్నాను. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ కోల్కతాలో ఏదైతే ఒక అమ్మాయి మీద ఇన్సిడెంట్ జరిగిందో, అది కూడా డాక్టర్ డ్యూటీలో ఉన్న టైంలో సో ఆ వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. మరి ఏంటని తెలుసుకుందాము. సో మ్యామ్, హౌ యూ ఫీల్ దట్ ఏ వుమెన్ వాస్ కిల్డ్? It's not about a doctor being killed. It's about a woman being killed when she was on duty. Actually, hospital is the most safest place for us, and no more it is a safe place for us. We have to hold our own lives in our hand and then take care of others' lives, which is actually senseless. అంటే మీరు ప్రాణాలు కాపాడే వాళ్ళు, మీరు రక్షణ అనేది ఫస్ట్ మీరు ఒకరు రక్షిస్తేనే బాగుంటుంది కదా. మరి అలాంటి మీకే రక్షణ లేకుండా పోయింది, ఎలా అనుకోవచ్చు మనం? అందుకోసమే మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందండి. మేము డేలో ఆల్మోస్ట్ 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ డ్యూటీ చేయడానికి కూడా మేము ఎప్పుడు కంప్లైంట్ చేయం. కానీ మేము వర్క్ చేసే హాస్పిటలే మాకు సేఫ్టీ లేనప్పుడు మేము ఎవరిని అడగాలి అనేది తెలియట్లేదు. ఇన్ని డేస్ అయినా కానీ ఏం యాక్షన్స్ తీసుకోలేదు, ఎవరిని పనిష్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ కల్ప్రిట్స్ ఎవరో కూడా ఇప్పటికీ తెలియలేదు. మేము ఇన్నర్స్ పనిచేసే హాస్పిటల్లోనే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఇంకెలా వర్క్ చేయాలి? ఇట్స్ నాట్ అబౌట్ అ డాక్టర్ బీయింగ్ రేప్డ్ అండ్ మర్డర్డ్. ఇట్స్ ఆల్సో అబౌట్ విమెన్ ప్రొటెక్షన్ ఎట్ దేర్ ఓన్ వర్క్ ప్లేస్. అండ్ మనం ఎలా చూసుకోవచ్చు మరి ఇన్సిడెంట్ ని? అసలు ఏం జరుగుతుందని అనుకోవచ్చు. మరి మనం టెక్నాలజీలో ఇంత ఫాస్ట్ అని అంటాం కదా, మరి అలాంటి టైంలలో కూడా ఏంటి ఇది అన్నమాట? ఇంత టెక్నాలజీ పెరిగినా సెక్యూరిటీ దట్ టు అట్ వర్క్ ప్లేస్ ఫర్ అ ఉమెన్ ఇన్ హాస్పిటల్ లేదనే చెప్పాలి. ఇన్ని డేస్ అయినా హాస్పిటల్లో సీసీ కెమెరాస్ లేవు, సెక్యూరిటీ ఫోర్స్ సరిగా లేదు. పేషెంట్స్ మమ్మల్ని కొట్టడానికి వచ్చినా, ఇలా రేప్ మర్డర్ చేసినా ఏం యాక్షన్ జరగట్లేదు. ఒక హాస్పిటల్లోనే కాదు, కంట్రీ వైడ్ చాలా హాస్పిటల్స్ లో ఇదే కండిషన్ నడుస్తుంది. ఒక వర్క్ ప్లేస్ లోనే మాకు సేఫ్టీ లేదు, ఎక్కడ సేఫ్టీ లేదు, యాక్షన్ లేదు. డే బై డే ప్రామిసెస్ పెరుగుతున్నాయి కానీ మాకు జస్టిస్ అనేది జరగట్లేదు. ఇంత జరిగినా ఎమర్జెన్సీ డ్యూటీస్ చాలా హాస్పిటల్స్ లో ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈవెన్ ఇన్ నిమ్స్ కేవలం ఎలెక్టివ్ డ్యూటీస్ అండ్ ఎలెక్టివ్ ఓపీడీస్, ఎలెక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ మాత్రమే క్యాన్సిల్ చేయడం జరిగింది. మా మీద ఎన్ని క్రైమ్స్ చేసినా వీఆర్ స్టిల్ మేము పేషెంట్ కేర్ గురించి ఆలోచిస్తున్నాం. అయినప్పటికీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం జరగట్లేదు. అంటే మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. హానెస్టీ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మరి అలాంటిది ఇక్కడ మనకి డాక్టర్స్ కి మీకు ఉన్నప్పుడు బయట ఉన్న పబ్లిక్ కి లేదంటారు? మేము పబ్లిక్ ని రెస్పాన్సిబుల్ అనట్లేదు. గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మేము ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, లేదంటే గవర్నమెంట్ కాలేజ్ లో, లేదంటే మెడికల్ కాలేజ్, ఏ మెడికల్ కాలేజ్ కింద అయితే మేము వర్క్ చేస్తున్నామో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సెక్యూరిటీ. ఇఫ్ నాట్, ఒక హాస్పిటల్ బయట జరిగితే పోలీస్ అండ్ గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్. అట్లీస్ట్ హాస్పిటల్లో జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ద వన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో అడ్మినిస్ట్రేషన్ మరి ఏమంటున్నారు? ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పటి వరకు తీసుకున్న యాక్టివిటీస్ కి ఎవరు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మేము ఇంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక హాస్పిటల్లోనే కాదు, ఇన్ ఆల్ ఓవర్ కంట్రీ పరిస్థితి ఇలానే ఉంది కాబట్టి ఆల్ ఓవర్ మెడికోస్ అందరం మేము ఇలా వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. యాజ్ ఎ ఉమెన్ అండ్ యాజ్ ఎ డాక్టర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్ ఇన్సిడెంట్ అన్నమాట? ఈ ఇన్సిడెంట్ అందరినీ కొంచెం భయభ్రాంతులకు గురి చేసింది, నన్ను స్పెషల్లీ. ఇంతకుముందు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు, నైట్ డ్యూటీస్ లో ఉన్నప్పుడు కానీ డోర్ వేసుకోకుండానే పడుకునే వాళ్ళము. మాకు ఇక్కడ నిమ్స్ లో అయితే సపరేట్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ ఉంది, బట్ మెనీ ఇన్స్టిట్యూట్స్ లో అలా లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత డోర్ లాక్ చేసుకొని పడుకోవాలి, అదర్వైజ్ చాలా భయంగా ఉంది. ఒక స్త్రీగా, ఒక మహిళగా ఇలాంటి సంఘటనని నేను ఖండిస్తున్నాను సివియర్ గా. అండ్ మేము గవర్నమెంట్ కి కొన్ని విన్నపాలు ఉన్నాయి. అది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇంకా స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్, సిపిఏ అండ్ ఎస్పీఎఫ్ షార్ట్ ఫామ్స్, ఇవి రెండు ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇప్పటి వరకు అలాంటి ఫెసిలిటీస్, సరైన అమ్యూనిటీస్ మాకు లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. సరైన సెక్యూరిటీ లేదు, సీసీటీవీ కెమెరాస్ లేవు. అలా అన్ని చోట్ల ఇన్స్టాల్ చేయబడాలి. మన దేశం అంతటా హెల్త్ కేర్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. వేరే కంట్రీస్ లో జీడిపి హెల్త్ కేర్ పైన ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, వాళ్ళకి ఎక్కువ ఇస్తుంది. మన కంట్రీలో జీడిపి ఏమీ లేదు మన హెల్త్ కేర్ కి, అందుకనే ఇంత పూర్ కండిషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరగమంటే ఎందుకు జరగవు? డెఫినెట్లీ జరుగుతాయి. ఎందుకంటే వీఆర్ ల్యాకింగ్ సెక్యూరిటీ, మనకు సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది.
మ్యామ్ అండ్ ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ అవుతుంది చెప్పి అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాజ్ ఎ ఉమెన్ గా మరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా, అంటే చేసుకోవాలా? మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారండి, ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక మహిళ రోడ్డు మీద స్వతంత్రంగా అర్ధరాత్రి వేళ తిరగగలుగుతుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం అని అన్నారు. అర్ధరాత్రి వేళ రోడ్డు మీద తిరగడం కాదండి, హాస్పిటల్లో తిరగడానికి నేను సేఫ్ వర్క్ ప్లేస్ లో, ఇది నా సేఫెస్ట్ ప్లేస్ అనుకున్న ప్లేస్ లో నేను తిరగలేకపోతున్నాను. ఇది స్వాతంత్రం అని ఎలా అనుకోమంటారు? ఇది స్వాతంత్రం ఎలా అవుతుంది మనకి? అసలు యాక్షన్ తీసుకోపోవడానికి ఏంటి రీజన్ అని మీరు అనుకుంటున్నారు ఇప్పటిదాకా మరి? ఆ, ఆధారాలన్నీ ట్యాంపర్ చేయడానికి వాళ్ళు చేస్తున్న రినోవేషన్స్ కానీ, గూండాలు ఎవరైతే వెళ్ళారో ఇవన్నీ పెద్ద బిజినెస్ మ్యాన్ ఆర్ పాలిటీషియన్ బిగ్గెస్ట్ హ్యాండ్స్ ఇందులో పెద్ద హస్తం ఉంది అని మనం అనుకుంటున్నాము. అది నిన్న 3 పీపుల్ నేమ్ వచ్చింది అందులో, మనకు వచ్చిన రిపోర్ట్స్ లో. అందులో ఒక అతను ఎంపీ వాళ్ళ అబ్బాయి అని చెప్పారు. అది దానివల్ల ఈ ఇన్సిడెంట్ అంతా కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు అని మనం తెలుసుకుంటున్నాము. ఇంకా సరి అయిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ గా మనకి ఎవరు అనేది తెలిసే వరకు వెయిట్ చేసి చూడాలి. అసలు డాక్టర్ గా మీరు చూసారా జనరల్ గా అమ్మో ఏదైతే ఉందో పోస్ట్ మార్టం అయిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు మీరు అది చూస్తే? డేంజరస్ అండి, తనకు జరిగిన ఇంజరీస్ అన్ని చాలా డేంజరస్ ఇంజరీస్. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేశారు పోస్ట్ మార్టం లో అంటే, ఫస్ట్ తీసుకెళ్లి తన్ని 4 హ్యాండ్స్ తో కట్టేసి తన పెల్విక్ గర్డిల్ ని, అంటే మనం ఏదైతే నడవడానికి ఉపయోగపడుతుందో ఇక్కడ పెల్విక్ బోన్ అని ఒకటి ఉంటది, దాన్ని 2గా చేశారు. అది విరిగిపోయింది. అది విరిగిపోయిన తర్వాత ఎవరు నడవలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. తర్వాత థ్రాటిల్ చేశారు, గొంతు పట్టుకి నులిమేశారు. దాని తర్వాత వాయిస్ రాలేదు. దాని తర్వాత రేప్ చేశారు. 150 grams ఆఫ్ సీమెన్ దొరికింది అని చెప్పారు. 150 grams ఆఫ్ సీమెన్ అంటే మినిమం 8 to 10 పీపుల్ ఉండాలి. ఒక్కరికి అంత సీమెన్ ప్రొడ్యూస్ అవ్వదు. అక్కడ ఫీమేల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మనకు తెలిసింది. సో ఆ ఇన్సిడెంట్ లో ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు, కానీ తనకు ప్రైవేట్ పార్ట్స్ లో దెబ్బ తగలడం, ఆ కాళ్ళ మధ్యలో దెబ్బలు తగలడం, థ్రాటిల్ అవ్వడం, పెల్విక్ బోన్ విరిగిపోవడం, ఇంకా చాలా ఇంజరీస్ అయ్యాయి, నోట్లో నుంచి రక్తం రావడం, ఇలాంటివన్నీ జరిగాయి. అవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితే ఎవరైనా కంటికి నీరు తెచ్చుకోకుండా ఉండలేరు. అలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అది. అసలు డాక్టర్ గా మీరు అలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత అనిపించిందా, భయం అనేది అనిపించిందా, బాధ అనిపించిందా, ఎలా? భయం అనిపించిందండి, భయభ్రాంతులకు గురి అవుతున్నామని చెప్పాను నేను. ఆ, అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. నన్ను నేను కానీ నా ఫ్రెండ్స్ ఎవరిని కానీ అలాంటి ప్లేస్ లో పెట్టి నేను చూడలేను. అంత ఘోరమైన సంఘటన అది. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? డెత్ పెనాల్టీ అండి, ఉరి శిక్ష అంతే. సపరేట్ గా కఠిన కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనకు అవన్నీ ఏమీ వద్దండి. డెత్ పెనాల్టీ కావాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, వాళ్ళకి ఖచ్చితంగా డెత్ పెనాల్టీ రావాలి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ 20 years ఉంటాడు, బయటకు వస్తాడు, అలాంటిది మాకొద్దు. అండ్ దీన్ని లైట్ గా తీసుకొని ఇంప్రిజన్మెంటే ఇస్తే, జస్ట్ కఠిన కారాగార శిక్ష మాత్రమే ఇస్తే డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. డెత్ పెనాల్టీ ఇస్తేనే జనాల్లో కూడా ఒక భయం అనేది తెలుస్తుంది. డెత్ పెనాల్టీ వి డిమాండ్ డెత్ పెనాల్టీ. థ్యాంక్ యూ.